ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. నేను మీ యాంకరంలో వెల్కమ్ టు ఏవా మీడియా. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ ఇవాళ జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో యాక్చువల్ ఎపిసోడ్ చాలా బాగుంది, కానీ మనం ఆల్రెడీ లాట్ ఆఫ్ డ్రామాని చూస్తున్నాం అనమాట. సో దానికంటే ముందు అసలు బేసిక్గా ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాము. సో రాజ్ కుమారి గారిని రివర్స్ ద కార్డ్, అంటే ఆవిడకి వచ్చిన ఫైర్ కార్డ్ రివర్స్ ద కార్డ్ వ్యాలిడిటీ ఇవాళ ఈ ఎపిసోడ్తో అయిపోతుంది. సో మీరు యూస్ చేస్తారా, లేకపోతే ఇవాళ యూస్ చేయకపోతే దాని తర్వాత అది పనికిరాదు అని చెప్పారు. ఆవిడ లాస్ట్ వరకు నేను యూస్ చేస్తాను అని ఏం చెప్పకుండా ఓకే అని విన్నట్టు వదిలేశారనమాట బేసిక్గా. దాని తర్వాత మనకి ఫిజికల్ స్ట్రెంత్ టాస్క్ అని చెప్పారు. సో సరదాగా ఆర్మ్ రెస్లింగ్ పెట్టినప్పుడు రోహిత్ అండ్ మిథిలేష్ రావడం జరిగింది. రోహిత్ విన్నారు. ఆబ్వియస్లీ మిథిలేష్ అండ్ రోహిత్లో మనకి చూడడానికి కూడా రోహితే కొంచెం ఎక్కువ ఫిజికలీ కంపాటబుల్గా అనిపిస్తారు. దాని తర్వాత సృష్టి వ్యాకరణం గారు ఇంకా అపూర్వ గారు రావడం జరిగింది. ఆబ్వియస్లీ సృష్టి వన్ ఇట్. దాని తర్వాత ఒక మ్యూజికల్ చైర్ పెట్టి ఆ మ్యూజికల్ చైర్లో స్ట్రాంగ్ టీమ్ అండ్ వీక్ టీమ్ని పిక్ చేయడం జరిగింది. సో స్ట్రాంగ్ టీంలో మనకు వచ్చిన ప్లేయర్స్ వచ్చేసి రోహిత్, మిథిలేష్, అమన్, శాలిని, ఝాన్సీ, సృష్టి, రాజ్ కుమారి వీళ్ళంతా మనకి స్ట్రాంగ్ ప్లేయర్స్లోకి వచ్చేసారు. వీక్ ప్లేయర్స్లోకి వచ్చేటప్పటికి మనకి చరణ్, అపూర్వ, హేమంత్, ప్రియా, బాగి, కృష్ణ ఇలా వచ్చారు. సో బేసిక్గా వీక్ ప్లేయర్ని పిక్ చేసేటప్పుడు అంతకు ముందు కూడా అందరూ కృష్ణ గురించి ఏం చెప్తున్నారు అంటే, ఎస్పెషల్లీ రామకృష్ణ గురించి, తను వీక్ ప్లేయర్, తను కన్ఫ్యూజ్డ్ ఉంటాడు, తను కాన్ఫిడెంట్ ఉండడు అని చెప్తున్నారు. దాన్ని కరెక్ట్గా ప్రూవ్ చేస్తూనే రామకృష్ణ గేమ్ ఆడాడు. దాని తర్వాత హేమంత్ అసలు ఈ ఎపిసోడ్లో ఉన్నాడో లేడో కూడా తెలియలేదు, అసలు కనిపించలేదు హేమంత్ ఎపిసోడ్లో. సో దాట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇక గేమ్ విషయానికి వస్తే ఝాన్సీ గారికి ఫైనలీ ఎల్లో కార్డ్ ఇచ్చారు. స్ట్రాంగ్ టీమ్ ప్లేయర్స్ మొత్తం కలిసి డిస్కస్ చేసుకొని గాయత్రి గారికి డేంజర్ జోన్లో పడేసేలాగా ఒక ఎల్లో కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆవిడ అసలు ఎపిసోడ్లో లేరు. మొత్తం ఇక్కడ అపూర్వ గారు అండ్ అమన్ గారికి ఒక గొడవ జరుగుతుంది అనమాట బేసిక్గా. సో ఎప్పుడైతే సంచాలక్గా మాట్లాడుతున్నప్పుడు దీపక్ ఇంకా అమన్ ఆ మ్యూజికల్ చైర్ గేమ్ ఆడుతున్నప్పుడు ప్రియా సంచాలక్గా వ్యవహరించారు. సో ప్రియా సంచాలక్గా చేస్తున్నప్పుడు ప్రియా గారి డెసిషన్ అడిగినప్పుడు అమన్ పేరు చెప్పారు. ఇక్కడ అమన్ పేరు చెప్పిన తర్వాత దీపక్ గురించి మిథిలేష్ లేచి ఆల్రెడీ తను వీక్ టీంలోకి వెళ్ళాలి అని అనుకున్నాడు. నేను ఆడడానికి వెళ్ళినప్పుడే మిథిలేష్ నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అయితే నన్ను వీక్ ప్లేయర్లోకి పడే అని దీపక్ మిథిలేష్కి చెప్పాడు అని చెప్పి మిథిలేష్ చెప్పాడు. ఓకే, దీపక్ ఏ రీజన్స్ వల్ల చెప్పాడో మనం ఇక్కడ పక్కన పెట్టేస్తే, దీపక్ అమన్ని కార్నర్ చేశారని మిథిలేష్ అన్నాడు. కానీ అమన్ ఈజ్ ఆల్రెడీ క్రాసింగ్ హిస్ లిమిట్స్ వే బియాండ్ వన్ కెన్ అజ్యూమ్. నుంచున్ అపూర్వ గారిని షటప్ అని అరిచాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఇది నామినేషన్ ఎపిసోడు కాదు, లేకపోతే నువ్వు ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేదు. ఆల్రెడీ చాలా స్క్రీన్ ప్రెసెన్స్ తను తినేస్తున్నాడు. ఆ తినేసే ప్రాసెస్లో వేరే వాళ్ళని టార్గెట్ చేసి అపూర్వ గారిని షటప్ అని అనడం అసలు వే అన్నెసెసరీ. నేను మీకు నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను, అపూర్వ గారిని క్లియర్గా కార్నర్ చేశారు. అమన్ అండ్ సృష్టికి వచ్చిన స్క్రీన్ టైం వేరే ఎవరికి రావట్లేదు, వాళ్ళనే ఎక్కువ ఫోకస్డ్గా చూపిస్తూ ఉన్నారు. అమన్ చాలా ఓవర్ రియాక్ట్ అయ్యాడు, చాలా ఓవర్ రియాక్ట్ అయ్యాడు. నీకు అర్థం కావట్లేదు, జనాలు దే విల్ ఆల్సో సీ ద వే యు ఆర్ టాకింగ్ టు అ పర్సన్. సో నువ్వు డైరెక్ట్ ఒక అమ్మాయిని అక్కడ షటప్ అనేంత సీన్ లేదు. నువ్వు ఆర్గ్యూ చేయడంలో తప్పు లేదు, నువ్వు ఆర్గ్యూ చేయి. అదేమనంటే నీ వల్లే నా ఫేమ్ అంతా పోయింది, నీ వల్లే అందరు నన్ను అంటున్నారు, నీ వల్లే నన్ను ఇది అంటున్నారు. నిన్ను బయట ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా నీకు అపూర్వ గారిని అనే ఛాన్స్ ఉంది, బట్ రెస్పెక్ట్ఫుల్లీ. సో ఐ థింక్ దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకొక పాయింట్లో మిథిలేష్ ఎప్పుడైతే ఫిజికల్ స్టాచర్ ప్రకారంగా చరణ్ వీక్ అని చెప్పినప్పుడు చరణ్ కూడా ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నోరు జారేసి నువ్వు అలా నన్ను వీక్ అని పిక్ చేస్తే నీకు బుద్ధి లేదు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎదుటోళ్ళు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తే వాళ్ళకి బుద్ధి లేనట్టు, అంటే మీరు గ్రేట్, మీరు తోపు అంటే వాళ్ళు ఇంటెలిజెంట్ అన్నట్టు. సో నాకు చరణ్ కూడా చాలా ఇన్సెన్సిబుల్గా మాట్లాడినట్టు అనిపించింది. అలానే రాజ్ కుమారి గారు కూడా చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపిస్తున్నారు నాకు బేసిక్గా. ఎందుకంటే ప్రూవ్ చేసేద్దాం నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది రాజ్ కుమారి గారు. ఐ వెరీ మచ్ అప్రిషియేట్ మీ జర్నీ ఏదైతే ఉందో అది వర్త్ నోయింగ్ టు ఆడియన్స్. సో మీరు రైట్గా మాట్లాడి కరెక్ట్గా ఉండి ఓవర్ కాన్ఫిడెంట్గా లేకుండా ఉంటే గనక ఆబ్వియస్లీ మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది గేమ్లో గోయింగ్ ఫార్వర్డ్. ఇంకా ఫైనలీ గేమ్ అయితే జరిగింది. మొత్తం అంతా మధ్యలో ఒకసారి పాజ్ కూడా చేశారు, ఎందుకంటే రోహిత్ 2 hands యూజ్ చేసి రోప్ పుల్ చేయడం జరిగింది. సో ఫైనలీ ఎపిసోడ్ ఎండ్లో అయితే గాయత్రి గారి దగ్గర ఉన్న ఎల్లో కార్డ్ని రోహిత్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రోహిత్ ఇస్ అ వెరీ పొటెన్షియల్ ప్లేయర్, చాలా బాగా ఆడాడు, కానీ గేమ్ రూల్స్
క్రాస్ చేసి ఆడాడు కాబట్టి యాజ్ అ వార్నింగ్ సైన్గా ఎల్లో కార్డ్ రోహిత్కి ఇవ్వడం జరిగింది. సో ఈ హోల్ ఎపిసోడ్లో ఫుల్ డ్రామా ఉంది. గేమ్ కంటే ఎక్కువ డ్రామానే ఉంది. ఆ డ్రామా క్రియేట్ చేసింది అమన్ చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇస్ చరణ్. ఆబ్వియస్లీ చరణ్ని డామినేట్ చేసే రేంజ్లో వాళ్ళ అమ్మని మాట్లాడాడు. అన్నెసెసరీ డ్రామాకి ఎక్కువ టైం ఉంది. ఆబ్వియస్లీ జనాలకి కూడా డ్రామానే కావాలి, కాదని నేను అనట్లేదు. కానీ సో ఈ ఎపిసోడ్లో ఓట్ అప్పీల్ అయితే స్టార్ట్ చేశారు. అంటే ఆడియన్స్ని డైరెక్ట్గా ఓట్ అప్పీల్ చేయొచ్చు. సో ఆ ఓట్ అప్పీల్లో కూడా రోహిత్ని పిలిచి నువ్వు ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటున్నావు, నువ్వు తీసుకోవాలనుకుంటున్నావా, నువ్వు ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు రోహిత్ సృష్టి గారికి ఇచ్చారు. సో సృష్టికి ఎందుకు ఇచ్చారంటే బేసిక్గా ఆమె చాలా ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ లాగా ఆడింది, చాలా బాగా ఆడింది అని చెప్పారు. నాకు అది ఎందుకో మేడప్ స్టోరీ లాగా అనిపించింది. ఆవిడ కంటే బెటర్గా ఇంకా శాలిని చాలా బాగా ఆడారు. ఇంకా దాని తర్వాత ఇంకా మనకి చాలా ప్లేయర్స్ ఉన్నారు. మిథిలేష్ చాలా బాగా ఆడాడు, అమన్ కూడా బాగా ఆడాడు. సో వీళ్ళందరినీ వదిలేసి సృష్టికి ఇవ్వడం అనేది నాకు ఎందుకో స్ట్రాటజికల్ థింగ్ లాగా అనిపించింది, గ్రూపిజం టైప్స్ అనిపించింది. కానీ సృష్టికి వచ్చిందని కూడా ఫైనల్గా ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ రాజ్ కుమారి గారి దగ్గర ఒక ఫైర్ కార్డ్ పవర్ ఉంది, రివర్స్ ద డెసిషన్ అనే ఫైర్ కార్డ్ పవర్ ఉంది. కాబట్టి సో రాజ్ కుమారి గారు ఏం చేశారంటే నేనే ఫస్ట్ ఓట్ అప్పీల్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పి డెసిషన్ని రివర్స్ చేసి సృష్టి గారు కాకుండా రాజ్ కుమారి గారు ఓట్ అప్పీల్ వెళ్ళింది. సో ఇక్కడ మనం చూస్తే రాజ్ కుమారి గారు ఫస్ట్ 3 గ్రీన్స్ ఆవిడకే వచ్చాయి, ఫస్ట్ ఫైర్ కార్డ్ కూడా ఆవిడకే వెళ్ళింది. దాని తర్వాత రివర్స్ ద డెసిషన్లో కూడా ఆవిడకి ఓట్ అప్పీల్ వెళ్ళింది. దీని వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏదో ఉంది అని నేను చెప్పాను, కానీ ఆవిడ జెన్యూన్గానే కనిపిస్తున్నారు. కానీ ఇన్ని ఫస్ట్ ఆవిడే అవ్వడం వల్ల ఎక్కడో ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా కనిపిస్తున్నారు. సో అది లేకపోతే బాగుంటుంది. దాని తర్వాత ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ ఎవరికి ఇస్తావు నువ్వు రోహిత్ అని అడిగినప్పుడు తను మళ్ళీ సృష్టి పేరు చెప్పాడు. నాకు ఇక్కడ అనిపిస్తుంది సృష్టికి అనవసరమైన హైప్ ఎక్కువ ఇస్తున్నారేమో అని చెప్పి. సృష్టి కంటే చాలా బాగా వేరే వాళ్ళు ఇంకా చాలా మంది చాలా బాగా పర్ఫామ్ చేశారు. సృష్టి ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్, ద వే షీ లుక్స్ అండ్ ద వే షీస్ ప్లేయింగ్. బట్ ద వే దీస్ పీపుల్ ఆర్ హైపింగ్, దానివల్ల అదంతా చాలా ప్రీ ప్లాన్డ్ గా బిహైండ్ ద స్క్రీన్ ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఫైనల్ గా 2 ఓట్ అపీల్స్ అయితే మనం చూసాము. ఒకటి రాజ్ కుమారి గారు చేశారు, ఇంకొకటి సృష్టి గారు చేశారు. దట్స్ వాట్ హ్యాపెండ్. సో మీకు ఎవరైతే బాగా ఆడుతున్నారో, ఎవరైతే జెన్యూన్గా అనిపిస్తున్నారో వాళ్ళకి మీరు ఓట్ చేయండి. సో దట్స్ వాట్ ఐడ్ లైక్ టు సే. అండ్ మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో ఏవా మీడియా.